శ్రీమాత్రే నమః. ఈరోజు ముఖ్యంగా మనం వాస్తు పరిజ్ఞానంలో బెడ్రూమ్లో ఏ బెడ్రూమ్లోనైనా కూడా అది నైరుతిలో బెడ్రూమ్ కావచ్చు, లేదా ఈశాన్యంలో బెడ్రూమ్ కావచ్చు, లేదా వెస్ట్ బెడ్రూమ్లో కావచ్చు, ప్రతి బెడ్రూమ్లో కూడా బెడ్ లేదా కాట్ అనేది సౌత్ వాల్కి వెస్ట్ వాల్కి టచ్ చేయాలి. అంటే సౌత్ వాల్కి దగ్గరగాను వెస్ట్ వాల్కి దగ్గరగాను ఉండాలి. ఈస్ట్కి నార్త్కి ఓపెన్ స్పేస్ ఉండాలి. అంటే బెడ్ నుంచి మనం దిగంగానే మార్నింగు నార్త్ సైడ్ దిగడం కానీ ఈస్ట్ సైడ్ దిగడం కానీ చేయాలి. రెండోది, బెడ్కి ఎక్కువ ఖాళీ స్థలం నార్త్ కానీ ఈస్ట్ కానీ ఉండాలి. ఈ హెడ్ అనేది సౌత్ కానీ వెస్ట్ కానీ పెట్టుకోవాలి. హెడ్ ముఖ్యంగా ఈ కాట్ అనేది సౌత్ వాల్కి బెడ్రూమ్లో టచ్ అయిపోవాలి, లేదా వెస్ట్కి టచ్ అయిపోవాలి. ఇది ప్రధాన విషయం. ఇక రెండో విషయం ఏంటంటే, ఏ బెడ్రూమ్లోనైనా కూడా బాత్రూమ్ అనేది ఈస్ట్ సైడ్ కానివ్వండి, లేదా నార్త్ వెస్ట్ కానివ్వండి, వాయువ్యంలో కానివ్వండి, లేదా తూర్పు ఆగ్నేయంలో కానివ్వండి బాత్రూము టాయిలెట్స్ ఉండాలి. అంతేగాని బెడ్రూమ్కి నైరుతిలో సౌత్ వెస్ట్లో పెట్టుకోకూడదు. ఇది చాలా దోషపూరితమైనది. అందుకని ముఖ్యంగా ఏ బెడ్రూమ్లోనైనా కూడా ఈ టాయిలెట్ అనేది సౌత్ ఈస్టు నార్త్ వెస్ట్లో మాత్రమే ఉండాలి. ఇది ప్రధాన విషయం. ఇకపోతే ముఖ్యమైన విషయం ఏంటంటే, నైరుతిలో ఇంటికి కానివ్వండి, బెడ్రూమ్లో కానివ్వండి ఎలాంటి టాయిలెట్ సెప్టిక్ ట్యాంక్స్ని కూడా అక్కడ పెట్టడం ప్రధానమైనటువంటి దోషం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మనం గమనించాల్సిన ముఖ్య విషయం ఏంటంటే, సౌత్ సైడు వెస్ట్ సైడు కాట్ని టచ్ చేసి మన హెడ్ సౌత్ కానివ్వండి పెట్టుకున్నట్లయితే అక్కడ మంచి ప్రయోజనం అనేది చేకూరుతుంది, మంచి ఫలితాలు అనేవి వస్తాయి. అట్లా కాకుండా ఈస్ట్కి నార్త్కి టచ్ చేసేసి సౌత్ వెస్ట్ ఓపెన్ ఎక్కువ ప్లేస్ పెట్టడం వల్ల అది చాలా దోషము. అక్కడ అనారోగ్యాలు కూడా వచ్చేదానికి అవకాశం ఉంటుంది. అందుకని ప్రతి గదికి కూడా బెడ్రూమ్ అనేది ఈశాన్యంలో ఇవ్వకూడదు. ఒకవేళ ఇస్తే దానికి అటాచ్డ్ టాయిలెట్ ఈశాన్యంలో ఇవ్వకూడదు. అక్కడ ఈశాన్యంలో చిన్నపిల్లలకు మాత్రమే ఉపయోగించాలి ఆ బెడ్ని. తర్వాత ముఖ్యంగా కాట్ లేకుండా ఈ బెడ్ మాత్రమే ఆ ఈశాన్య గదిలో వేసుకోవటం మంచిది. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః.